గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల కాంట్రాక్టు పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలోని సంజామల ఎన్డీబీ రోడ్ భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ముదిగేడు నుండి ఎగ్గోని మీదుగా సంజామల వరకు 6 కిలోమీటర్ల మేర 12,58,00,000 రూపాయల నిధులతో నిర్మించబడిన 2 వరుసల ఎన్డీబీ రహదారికి భూమి పూజ ప్రారంభించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ పాలనా సమయంలో 2019 ఫిబ్రవరిలో 12 కోట్ల రూపాయలు మంజూరు చేయగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణం ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 కిలోమీటర్ల ఎన్డీబీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,080 కోట్లతో గుంతలలేని రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యపు నీడలు, అక్కడ గత శాసనసభ్యుడి యొక్క అసమర్థత వలన ఈ రోజు ఈ యొక్క డెవలప్మెంట్ కూడా రోడ్లవన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. నా చేతుల మీద ఆ రోజు శాంక్షన్ చేసింది మేమే, ప్రపోజల్ తెచ్చింది మేమే. మళ్ళీ ఇదే రోజు ఆ ప్రభుత్వంలో ఈరోజు ఈ యొక్క కాంట్రాక్టర్ గారిని కూడా కన్విన్స్ చేశాము. చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టి 3 నెలల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఎంత తొందరలో వీలైతే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఈ యొక్క రోడ్డును కూడా ఈ ముదిగేడు ఈ సంజామల ప్రజలకు తొందరగానే కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో దాదాపుగా 1,080 కోట్ల రూపాయలతో పార్ట్ హోల్స్ అన్ని గుంతలు లేని రాష్ట్రంగా మార్చాలని చెప్పి గత పాలకుల పరిపాలన వలన జరిగినటువంటి పాపాలను కూడా ఈరోజు నష్టాల ఊబిలో రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైనప్పటికీ రహదారులను ఏదైనా విధంగా చేయాలనేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు ప్రతి చోట కూడా గుంతలన్నీ కూడా పూడ్చుతున్నాము. అదేవిధంగా రోడ్ల మూమెంట్ లేని కాడ కూడా అక్కడ కూడా అవన్నీ రోడ్లు కూడా లేయర్లు వేస్తా ఉన్నాము. అదేవిధంగా గతంలో ఉండే పెండింగ్ బిల్లులు దాదాపుగా 2,000 కోట్ల వరకు కూడా మేము చెల్లించడం జరిగింది. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.